సత్యమేవ జయతే. నా పేరు జోగినాయుడు. ఇది నా మనసుని ఎంతో కదిలించిన ఓ కథ. మొన్న మధ్య ఊరు వెళ్తే మా బాబాయ్ ఒక ఆయన పెళ్ళిలో కలిశారు. ఏంటి బాబాయ్ సంగతులని అడిగితే ఆయన చిన్న కథ చెప్పారు. నా మనసును ఎంతగానో కదిలించింది ఆ కథ. ఓ 20 ఏళ్ల వయసున్న అమ్మాయి తెచ్చిన కబురు ఓ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా ఆపిందంటే నమ్ముతారా? మనందరికీ మార్కెట్లో బియ్యం రేటు ఎంతో తెలుసు, కానీ అది పండించిన రైతు విలువ తెలియదు. ఒక పక్క అకస్మాత్తుగా వచ్చిన వర్షాలకి రావాల్సిన పంట చేతికి రాలేదు. ఇంకో పక్క కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ వడ్డీల రూపంలో అప్పులలో పట్టుకుపోయారు. అయినా చావన ఆశతో ధైర్యాన్నంతా కూడగట్టుకొని మళ్ళీ పంటేద్దాం అనుకున్నాడు బాబాయ్. అయిన వాళ్ళేమో పొలం తాకట్టు పెట్టు డబ్బులు ఇస్తామన్నారంట. పోనీ స్నేహితులను అడిగిదామంటే నష్టపోయినరా అప్పు ఇవ్వమంటే ఎవరిస్తారు చెప్పండి? ఎవ్వరు. పోనీ ఉన్న కొద్ది పొలం అమ్మేసి కూతురికి పెళ్లి చేసి పంపించేస్తే ఇంకా తర్వాత ఆకలితో చచ్చే పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి ఆ ఏరియా వాలంటీర్ అంట బాబాయ్కి ఓ పేపర్ తెచ్చి చూపించిందంట. అందులో పెద్ద పెద్ద అక్షరాలతో వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు అని ఉందంట. పొలం తాకట్టు పెట్టినా సరే తక్కువ వడ్డీకి అప్పు పుట్టిన రోజుల్లో వడ్డీ లేదేం లేదు, మేము మీకు అప్పిస్తాం, మీరు ధైర్యంగా వ్యవసాయం చేయండి అంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆపదలో కాపాడేవాడే అసలైన స్నేహితుడు అంటారు. అందుకేనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన రాష్ట్రంలో ప్రతి రైతుకి స్నేహితుడయ్యాడు.